సహజ పద్ధతిలో వరిని సాగు చేయాలంటే కొందరు సేంద్రియ విధానంలో చేస్తారు, మరికొందరు ప్రకృతి పద్ధతిని అవలంబిస్తారు. కానీ వేదకాలం నాటి సాగు పద్ధతిని అనుసరిస్తూ కృష్ణ బియ్యంగా పిలిచే నల్ల రకం వరిని సాగు చేస్తున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువ రైతు. తాను చదువుకున్న వేదాల ఆధారంగా వ్యవసాయం చేస్తూ నల్ల బంగారాన్ని పండిస్తున్నారు. ఇంతకీ వేదాలలో వ్యవసాయం ఎలా చెప్పబడింది? ప్రాచీన దేశవాళీ నల్ల బియ్యం సాగు చేసే విధానం ఏమిటి? వేదాల ఆధారంగా వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తున్న యువ రైతు కౌటిల్య కృష్ణన్ సాగు తీరుపై నేలతల్లి ప్రత్యేక కథనం. భారతదేశంలో ప్రాచీన చరిత్ర అత్యున్నతమైంది. ఎన్నో అద్భుతాలను తనలో దాచుకుంది ఈ పుణ్యభూమి. పూర్వకాలంలో భారతీయ వ్యవసాయ విధానం కూడా ఇలాంటి గొప్ప అనుభూతులనే ఇప్పటివరకు అందిస్తోంది. మనం రోజూ తినే అన్నం తెల్లటి రూపంలో ఉండటం తరతరాల నుండి చూస్తూనే ఉన్నాం. అయితే అంతకుముందు వేదకాలంలో భారతదేశ పంటల్లో ఒక్కటైన కృష్ణ బియ్యాన్ని సాగు చేస్తూ ఇప్పటి తరానికి ఆ బియ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు కరీంనగర్ జిల్లాకు చెందిన యువ రైతు కౌటిల్య కృష్ణన్. కృష్ణ బియ్యం అంటే నలుపు రంగులో ఉండే బియ్యం. మన భారతదేశంలో 100 క్రితం ఇవి పండించేవారని ఈ రైతు చెబుతున్నాడు. వరి వచ్చేసి కృష్ణవ్రిహి. ఇది మనం వేద వ్యవసాయ పద్ధతి నుండే మనం ఇచ్చేసాం. ఈ వ్యవసాయ పద్ధతి మనం మెయిన్గా తీసుకున్నది మన వృక్షాయుర్వేదం అంటే పరాశరుడు రాసింది. ఈ పరాశర మహర్షి చేసిన పరాశర గ్రంథం నుండే మనం తీసుకున్నాము. ఈ విత్తనం వచ్చేసి 120 రోజులు. ఈ విత్తనానికి పేరు కృష్ణవ్రిహి. ఈ విత్తనం నల్ల రంగులో ఉంటుంది. ఈ వ్యవసాయ పద్ధతి మన పరాశర గ్రంథంలో చెప్పినట్టు మొదట భూమి పూజ ఉంటుంది. భూమి పూజ చేసుకున్న తర్వాత ఆ భూమి పూజ చేయాల్సిన నక్షత్రం కూడా ఉంది. అందులో మనకి రోహిణి, మృగశిర, ఉత్తరాషాఢ, ఉత్తర భాద్రపద, ఉత్తర పాల్గొని, హస్త, తర్వాత మూల, ఈ నక్షత్రాల్లో నాట్లు వేసుకోవచ్చు, నాగలి దున్నుకోవచ్చు, అదేవిధంగా అలుకుడు కూడా చేసుకోవచ్చు. విత్తనం వేసుకున్న తర్వాత మనం వృషభానికి పూజ చేయాలి. ఈ వేద వ్యవసాయ పద్ధతికి ఆధారమే వృషభం. ఈ వృషభంతో మనం నాగలి దున్నేటప్పుడు ఆ నాగళ్ళకి తేనె రుద్దాలి. నాగలికి తేనె రుద్దడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న మైక్రోబ్స్ ఏవైతే ఉంటుందో ఆ భూమిలో ఉన్న మైక్రోబ్స్కి తేనె చాలా ఎనర్జీ ఇస్తుంది. దానివల్ల మైక్రోబ్స్ చాలా ఇంప్రూవ్ అయిపోతాయి. వృషభం మెడ దగ్గర మరియు ముఖం దగ్గర మనము ఘృతం పెట్టాలి. ఈ ఘృతం పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన నెయ్యి, ఆవు నెయ్యి, దేశీయ ఆవు నెయ్యి పెట్టడం ద్వారా ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ దానికి ఎప్పుడైతే బ్రెయిన్లోకి వెళ్తుందో ఎక్కువగా పనిచేస్తుంది. కనుక భూమి చాలా మంచిగా దున్నుతుంది. కనుక మనం ఆ రోజు మంచిగా విత్తనాన్ని దున్నుకోవడం కానీ నాట్లు వేసుకోవడం కానీ మంచిగా చేసుకోవచ్చు. తర్వాత దీనికి అగ్నిహోత్రం. ఎందుకు అగ్నిహోత్రం అంటే పంటకి తప్పనిసరిగా పురుగు వస్తుంది ఎలాంటి పద్ధతిలో అయినా. కానీ ఎప్పుడైతే మనం గాలిని శుద్ధి చేస్తామో అప్పుడు ఏదైతే మనకి కీటకాలు ఇవన్నీ వస్తూ ఉంటాయో అవన్నీ చనిపోతాయి. కనుక అగ్నిహోత్రం అనేది తప్పనిసరి. దీంట్లో మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే దీనికి పంట రక్షణ గురించి కూడా మనకి మృత్యుంజయం ఉంది. ఏదైనా జీవం కావచ్చు, ఆ జీవానికి మనమే మృత్యుంజయ మంత్రం జపం చేయడం ద్వారా మనకు కూడా ఆయుష్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా వీటికి కూడా విత్తనానికి మనం రక్షణ ఎప్పుడైతే మనం చేస్తామో ఆ రక్షణ ద్వారా మనకి ఈ పంటకి జరుగుతుంది. ఈ పంటకి మనకు వచ్చిన ఖర్చు 15,000 పాలు మరియు తేనెతో. ఎప్పుడైతే పాలు మరియు తేనెతో మనం దీనికి పిచికారీ కానీ చేసినట్లయితే పంటకి ఏదైతే దాంట్లో లాక్టోస్ ఏదైతే ఉంటుందో ఆ కింద రూట్ కాజ్కి డిసీజ్ వస్తుంది. ఆ రూట్ కాజ్ డిసీజ్ రాదు. మొదట మనం పాలల్లో వేస్తాం, పాలతో స్ప్రే చేసినప్పుడు గ్రోత్ అనేది పెరుగుతుంది కింద. తర్వాత ఎప్పుడైతే నాట్లు వేస్తామో ఆ నాట్లు వేసేటప్పుడు మనం తేనె పెడతాం, ఆ తేనెలో రుద్ది పెడతాం. ఆ తేనెలో రుద్ది పెట్టడం వల్ల రూట్ అసలు డిసీజ్ రాదు. సో ఆ తేనె మరియు పాలతో మనం 1:10 రేషియోలో పిచికారీ చేసినాం. సో దానివల్లనే మనకి అంటే దీనికి ఇంకా వృక్షాయుర్వేదంలో చాలా ఉంది. మేము ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇచ్చేసాము. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో కౌటిల్య అనే యువ రైతు విజయవంతంగా ఈ పంటను పండిస్తున్నాడు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో MA యజుర్వేదం చదువుతున్న కౌటిల్య కృష్ణన్ వేదాల ఆధారంగా వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తున్నాడు. కృష్ణవ్రీహి అని పిలిచే ఈ కృష్ణ బియ్యానికి ఇటీవలే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చిందని చెబుతున్నారు కౌటిల్య. మణిపూర్, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ప్రాంతాల్లో కృష్ణ బియ్యానికి GI ట్యాగ్ లభించినట్లు సమాచారం. కృష్ణ బియ్యం ప్రత్యేకమైన ఛాయగల దేశవాళీ వరి రకం. ఇతర రకాలతో పోల్చినప్పుడు దీనిలో అత్యధిక పోషకాలు ఉంటాయని ఈ యువ రైతు చెబుతున్నాడు. బ్రౌన్ రైస్ కన్నా ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ కృష్ణ బియ్యంలో ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయంటున్నారు. కృష్ణ బియ్యం గురించి వచ్చేస్తే ఇది హయ్యెస్ట్ యాంథోసియానిన్ అనే ఒక కాంపౌండ్ ఉంది దాంట్లో.
అదేవిధంగా 18 అమినో యాసిడ్స్ ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం. కాల్షియం వచ్చేసి మనకి దాదాపు 23%, 24% ఉంది. మెగ్నీషియం, అదేవిధంగా ఫాస్ఫరస్ తీసుకున్నట్టయితే 256% ఉంది. ఎంజీ ఉంది. మీరు లిపిడ్ తీసుకోండి, లిపిడ్ ఇందులో ఉంది. మెటబాలిజం మనకి డెవలప్ కావడానికి లిపిడ్ చాలా హెల్ప్ చేస్తుంది. మనం ఇంకా డెప్త్గా చూసుకుంటే హెల్త్ ఇష్యూస్ ఏవైతే చాలామందికి ఇప్పుడు డయాబెటీస్ ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నారు. ఎప్పుడైతే మనం ఇది తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ కూడా తగ్గుతుందని చాలా వరకు సైంటిస్టులు విదేశాల్లో చెప్తున్నారు. మనకి అదేవిధంగా బోన్కి సంబంధించి స్కిన్ డిసీజెస్, స్కిన్ ఎలర్జీస్ ఏవైతే ఉన్నాయో, ఐస్కి సంబంధించి అంటే దీంట్లోనే మనకు ఆల్రెడీ ఒక్క దాంట్లోనే రాజనిఘంటులో చెప్పారు, కృష్ణశాలి త్రిదోషగ్నో మధురో దృష్టి క్రుద్ధిత పుష్టి వీర్య వర్ధనస్య వరుణకాంతి వలప్రద. ఏదైతే దృష్టి లోపం ఉంటుందో అప్పుడు త్రిదోషాలు వాత పిత కఫ ఈ 3 దోషాలను కూడా ఇది క్లియర్ చేస్తుందనేది మనకు ఆల్రెడీ రాజనిఘంటు చెప్తుంది. ఈ బియ్యాన్ని వాడటం వలన గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఊబకాయం మొదలైన వ్యాధులు నయం కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు రుజువైందని ఓ ప్రచారం ఉంది. కొన్ని రకాల కణుతులపై యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు వెల్లడి కావడమే కాకుండా యాంతోసయనిన్ అత్యధికంగా గల ధాన్యాల్లో కృష్ణబియ్యం ఒకటని, కృష్ణబియ్యంలో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరోటిన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయని అమెరికా వ్యవసాయ విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం 100 గ్రాముల కృష్ణబియ్యంలో పోషకాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. అనేక తీవ్ర వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి కృష్ణబియ్యం ఉపయోగపడతాయని పరిశోధకుల పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. వెనకటి ఏముండే సాంబా వడ్లు ఉండే, మంచి చిన్న వడ్లు ఉండే, పొట్టి మొలకలు, బందరు పొట్టి మొలకలు అందరు. ఆ విత్తనాలు ఇవాళ లేవు. ఆ సాంబాన్న ఏమున్నా కొంచెం పెద్ద కుటుంబాలు తింటుండే. బందరు పొట్టి మొలకలు అయితే అందరూ కింది మధ్యతరగతి వాళ్ళు, కింది తరగతి వాళ్ళు అందరికీ ఆ బియ్యం నడిచినాయి. ఇప్పుడు ఈ కృష్ణవ్రీహి అనేది కొత్తగా మేము టీవీలో చూసే దీన్ని చూస్తానికి ఇవాళ కాసింపేట వచ్చినాము. ఇక్కడ కౌటిల్య గారిని కలిసినాము. ఇక్కడ దీన్ని వరిని చూసి ఇది వెనకట వేదం నుంచి వచ్చిన బాపతి విత్తనం అని తను చెప్తే మేము ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి నాకు తెలిసి నాకు ఈ సాంబలు, మన పొట్టి మొలకలు, చిన్న వడ్లు, చిట్టి ముత్యాలు ఈ వడ్లు నాకు తెలుసు. కానీ ఈ వడ్లది ఏంటంటే ఇది కొత్తది వేదం నుంచి వచ్చిన బాపతి అని చెప్పిండు కనుక దాని చుట్టూ ఆలోచించి తప్పక వీలైతే ఎంతో కొంత పెట్టాలని. ఎందుకంటే మంచి పాత విధానంలో మంచి తిండి, మంచి మందులు లేకుండా పండించుకొని ఆరోగ్యంగా ఉండాలని నా ఆలోచన. అత్యంత ప్రాచీన వరి రకాల్లో కృష్ణబియ్యం ఒకటి. ప్రాచీన కాలంలో ఈ వరికి ధార్మిక ప్రాధాన్యం ఉండేది. వీటిని యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఉపయోగించేవారని నానుడి. ప్రాచీన భారతీయులకు కృష్ణబియ్యం లక్షణాలు, దాని ఉపయోగాలు బాగా తెలుసు. అనేక ప్రాచీన గ్రంథాల్లో కృష్ణబియ్యం గురించి వివరించారు. ఆయుర్వేద మమోదధిలో అనేక వరి రకాలను వర్గీకరించడమే కాకుండా వాటి విశిష్టతను కూడా వివరించారు. కృష్ణబియ్యానికి ఉన్న ఔషధ లక్షణాలను కూడా వివరించారు. కృష్ణబియ్యాన్ని చర్మ రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగించేవారనే నమ్మకం ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, శారీరక బలం వృద్ధికి వీటిని ఉపయోగించేవారు. వేద వ్యవసాయ, గో ఆధారిత వ్యవసాయం మా గ్రామస్తుల కోరిక మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. నా ఆసక్తి మేరకు నాకు ఇక్కడ వచ్చిన చాలా సంతోషంగా అనిపించింది. మన పూర్వకాలంలో మన మహర్షులు కానీ మన వాళ్ళు చెప్పిన పూర్వీకులు చెప్పిన విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవి తప్పకుండా విత్తనాలు మా గ్రామంలో కూడా నేను మేము కూడా వచ్చే సంవత్సరం తప్పకుండా వేద్దామని చిన్న కోరిక మరి మా గ్రామస్తులు ప్రతి ఒక్కరికి చెప్తాను. మా అత్తమ్మ వాళ్ళకి కానీ మా అందరికీ తప్పకుండా చెప్తాను. కృష్ణబియ్యం వంటి దేశవాళీ రకాలను కాపాడటానికి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని రైతు కౌటిల్య కృష్ణన్ కోరుతున్నారు. శుభకార్యాలు, ఫుడ్ మార్కెట్ల విస్తరణలో పోటీపడే కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి ఈ ధాన్యాలను ఫుడ్ ఇండస్ట్రీ ఉపయోగించుకోవచ్చంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి అతి ప్రాచీన పంటలను నేటి తరానికి పరిచయం చేస్తున్న ఈ రైతును స్థానిక రైతులు అభినందిస్తున్నారు.